వాళ్ళ కోరుతా ఉన్నాం. మెదక్ జిల్లా నుంచి నీలం మధు, తర్వాత జహీరాబాద్ నుంచి సురేష్ శేఖర్ గారికి వారి హస్తం గుర్తుకు ఓటు వేసి వారిని గెలిపించాలని మేము మా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం. తప్పకుండా గెలిపించాలని కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, ఇతర ప్రజా సంఘాలు కూడా కొంత క్రియాశీలకంగా మద్దతు ఇవ్వాలని కూడా మేము అడుగుతున్నాం. చాలా ప్రజా సంఘాలు కూడా క్రియాశీలకంగా నీలం మధు గెలుపు కోసం కానీ అదేవిధంగా సురేష్ శేఖర్ గెలుపు కోసం కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంత బాగా లేదు, బాగా దెబ్బతిన్నది. ప్రత్యేకించి మనం వ్యవసాయ రంగం కనుక పరిగణలోకి తీసుకుంటే జరిగిన వాస్తవం ఏంటంటే ఈ వ్యవసాయ రంగంలో మనకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం 22 నాటికి అని వాళ్ళు పిలుపునిచ్చారు. గవర్నమెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించింది. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆ ఆదాయం 10% తగ్గిపోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా 50% మంది రైతులు అప్పుల పాలై ఉన్నారు. దాదాపు 1,70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 10 ఏళ్ల కాలంలో. అంతేకాకుండా ఎరువుల మీద సబ్సిడీ దాదాపు 40% తగ్గిపోయింది. తర్వాత రైతులకు వ్యవసాయ బడ్జెట్ను 30% కుదించారు. పంటలు కొనుగోలుకు చేసిన ఖర్చును 30% తగ్గించారు సుమారుగా. ఇన్ని రకాలుగా రైతుకు ఇవాళ భారమైపోయింది. మొత్తం పంటల వ్యాపారం మీద ఆధిపత్యాన్ని కార్పొరేట్ రంగానికి అప్పచెప్పాలని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి చట్టాలు చేసి దానికి పెరిగింది 2014-23 మధ్య కాలంలో. అంత తీవ్రంగా నిరుద్యోగ సమస్య పెరగడమే కాదు, ఇవాళ చిన్న సన్న సూక్ష్మ కంపెనీలు కానీ మధ్య తరహా కంపెనీలు కానీ చాలా వరకు మూతపడిపోయాయి. ఒకవైపు ఏమో జిఎస్టీ భారము, నోట్ల రద్దు వల్ల కలిగినటువంటి అరిష్టాలు, వీటన్నింటితో మొత్తానికి పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు నడవలేని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో ఇటు కంపెనీలలో కూడా ఉద్యోగాలు లేవు. పబ్లిక్ రంగ సంస్థల మూసివేత కారణంగా ఆ రంగాల్లో కూడా ఉద్యోగాలు రావటం లేదు. ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ మొత్తం మీదనైతే ఒక నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. అటు వ్యవసాయంలో బతుకుదెరువు లేదు, ఇటు గవర్నమెంట్లో కూడా ఖాళీలు ఉంటే అవి భర్తీ చేసే అవకాశం ప్రభుత్వం చేయటం లేదు. దాదాపు ఒక 30 లక్షల పోస్టులు నింపకుండా ఖాళీగా ఉంచింది ప్రభుత్వం. ఆఖరికి సైన్యంలో ఉన్న పోస్టులను కూడా తాత్కాలిక పోస్టులుగా మార్చి పారేసింది. కనుక ఉద్యోగ అవకాశాలు లేవు, వ్యవసాయంలో బతుకుదెరువు లేదు. ఇంతగా మొత్తంగా పరిస్థితి ఇవాళ విధ్వంసం రంగానికి అవకాశాలు పెంచుతాం అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రజల ఓట్లతో గెలిచి కార్పొరేట్ రంగానికి ఊడిగచ్చేసే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇందువల్లనే మేము ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలని కోరుకుంటున్నాం. ఇవాళ దేశంలో అసమానతలు బాగా పెరిగినాయి. ఒక 162 మంది బిలియనియర్లు ఇవాళ 25% ఆదాయాన్ని, 40% సంపదను అనుభవిస్తున్నారు. అట్టడుగున ఉన్నటువంటి 50% జనాభా అంటే సుమారు 70 కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు. ఈ 70% మంది ప్రజలు 6.5% ఆదాయాన్ని, కేవలం 15% సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే మరి చాలా భవిష్యత్తు అంధకార బంధురంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ప్రజలందరినీ కోరుతున్నాం, ఆర్థిక రంగాన్ని కాపాడుకోవాలన్నా, అసమానతల నిర్మూలన కోసం కానీ, రాజ్యాంగ పరిరక్షణ కోసం కానీ తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్కి ఓటు వేయాలి. హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించాలని మెదక్ నుంచి నీలం మధును, జహీరాబాద్ నుంచి సురేష్ శేఖర్ను గెలిపించాలని ఈ సందర్భంగా మేము ప్రజలందరినీ కోరుతున్నాం.